శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఉదయగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ బాబు ఈరోజు తొలిసారిగా ప్రచారం మొదలుపెట్టారు. ఉదయగిరి ఈశాన్యకి ఈ ప్రాంతం నిశ్చయం చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ. ఈ రోజున ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురం మండలంలో సాయిపేట పంచాయతీలో ఇసుకపాలెం నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను, అలాగే మాకు ఎంపీ అభ్యర్థిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మేము ప్రచారం మొదలు పెడతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఇసుకపాలెం నుంచి దాదాపుగా ఇంకా చాలా దూరం వెళ్ళాలి మేము. ఇసుకపాలెం నుంచి ఈరోజు కొంతమందికి ప్రచారం చేసుకుంటా, ఇక్కడ మాకు ముహూర్తం టైం అయిపోయినందువల్ల కొంతమంది చేసుకుంటా ముందు పోవడం జరుగుతుంది. మీ అందరికి కూడా అండి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇంత ఆదరాభిమానాలు చూపెడుతున్నా ఈ జనాన్ని చూస్తే వైసీపీ గవర్నమెంట్ ఇంటికి పోవడం ఖాయం. రాజగోపాల్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి ఉదయగిరి కోట మీద తెలుగుదేశం జెండా ఎగరడవేయడం 100%. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది ప్రభావం? బ్రహ్మాండంగా ఉందండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలోకి రావడం నిజంగా నా అదృష్టం. ఉదయగిరి నియోజకవర్గంతో ఆయనకి చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఆయన పాజిటివ్ ఓటింగ్ కానీ, అలాగే ఈ రోజున టీడీపీలో చూస్తే ఉదయగిరి నియోజకవర్గంలో చేసిన ఎమ్మెల్యేలు అందరూ టీడీపీలో ఉన్నారు. ఈ రోజున ఎమ్మెల్యేలు మొత్తం టీడీపీలో ఉన్నారు. గెలవకుండా ఎక్కడ పోతాం? చివరిగా రాజగోపాల్ రెడ్డి మిమ్మల్ని మళ్ళీ ఎలక్షన్ అయినట్టునే మళ్ళీ యుఎస్ కి పంపిస్తామని ఛాలెంజ్ చేస్తున్నాడు. దానికి కౌంటర్ ఏమిస్తారు? ఇంకా ఎలక్షన్ అయ్యాక తెలుస్తుంది ఎవరు ఎక్కడికి పోవాలో. ఇది పరిస్థితి. ఈరోజు పెద్ద ఎత్తున కొండాపురం ప్రాంతంలో వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే మనం కనిపిస్తున్నాము. ఇక్కడ వేలాది మంది ప్రచారం రావడంలో కాకర్ల సురేష్ తొలిసారిగా ఈ ప్రాంతం నుంచే ప్రచారం నిర్వహిస్తున్నారు. వీడియో ప్రదీప్తో కొండైపాలెం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.